ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు. అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయము 1. సాధనా రహస్యము. ఎక్కువ ప్రాధాన్యం ఐహికానికి ఇవ్వాలా లేక పరమార్థానికి ఇవ్వాలా అనే ప్రశ్న జీవితంలో ఆస్తికులందరికీ కలుగుతుంది. పరిస్థితులకు లొంగి ఐహికానికి ప్రాధాన్యం ఇచ్చేవారు తాము బంధాలలో చిక్కుకుంటున్నామని బాధపడతారు. ముసలితనం వచ్చాక పరమార్థం సాధించుకోవచ్చనుకున్న వారికి నానాటికి బలపడిన వాసనలు వృద్ధాప్యంలో పరమార్థ సాధనకు అడ్డు వస్తాయి. మొదటి నుండే పరమార్థానికి ప్రాముఖ్యం ఇవ్వజూచేవారు తమ లౌకిక బాధ్యతలు మరచి బాధలకు గురి అయి భార్యాబిడ్డలు అడ్డమొస్తున్నారని భ్రమిస్తారు. వారిని క్రమశిక్షణ పేరిట హింసించడమో వైరాగ్యం పేరిట పట్టించుకోకపోవడమో చేస్తారు. ఇదొక జీవిత సమస్య. ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి సాటివారి శ్రేయస్సుకు తగినట్లు తమ ఇష్టాయిష్టాలను ధర్మం చేత కట్టుబాటు చేసుకోవాలని సమాజం నిర్బంధిస్తుంది. కానీ వ్యక్తులు తమ ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యం ఇవ్వజూస్తారు. ఇందువలన ఏర్పడే సంఘర్షణ జీవితంలో ఎదురయ్యే మరో సమస్య. ఈ సమస్యలకు పరిష్కారమే సంస్కృతి అనే జీవన కళ. ప్రతి జీవికి జన్మతః ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించడము, అట్టి వికాసం పొందిన సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే ప్రకృతి యొక్క లక్ష్యం. ఈ సత్యాన్ని గుర్తించి కృషి చేయకుంటే వ్యక్తి సమాజము కూడా తారుమారవుతాయి. విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం చెందిన మహనీయుల నుండి అట్టి అవగాహన, క్రమశిక్షణ ప్రతివారు పొందవలసిందేనని అన్ని మతాలు చెబుతాయి. దీనినే ధర్మమని హిందూ మతం, శీలమని బౌద్ధ జైన మతాలు, మార్గము ద వే అని క్రైస్తవము మరియు తావో మతాలు, షరియత్ అని ఇస్లాము వ్యవహరించాయి. ఇట్టి క్రమశిక్షణనిచ్చే జీవిత విధానమే మహర్షులు ఏర్పరిచిన బ్రహ్మచర్యము మొదలైన 4 ఆశ్రమాలు. అప్పుడు ఐహికము పారమార్థికము పరస్పర విరుద్ధాలు అవ్వవు. పరమార్థానికి సాధనంగా ఐహిక జీవితాన్ని, జాతి యొక్క ఐహిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దగల పథకంగా ఆధ్యాత్మిక జీవితము నిలిచాయి. అందుకే చరిత్రలోని ప్రాచీన నాగరికతలన్నీ నశించిన భారతీయ సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుండి నిర్దుష్టంగా నిలిచింది. పూర్ణ జ్ఞానులైన గురువు లేక ఆచార్యులను ఆశ్రయించి క్రమశిక్షణ పొందే సంప్రదాయం శిథిలమయ్యాకనే మన సంస్కృతి యొక్క పతనం ఆరంభమైంది. సమైక్యమైన జ్ఞానదృష్టికి బదులు వ్యక్తిగతమైన దురభిమానాల వలన విభిన్న సంప్రదాయాలు ఏర్పడి మతం పేరిట ఎంతో వినాశకాండ జరిగింది. ఒకే కాలంలో ఎందరు జ్ఞానులైన గురువులున్నా వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీన కాలంలో రాకపోవడమే ఆశ్చర్యం. ఒకానొక ఉత్తమ సాంప్రదాయమే ఇందుకు కారణం. తేనెటీగ వేరువేరు పువ్వుల నుండి తేనె గ్రహించినట్లు జ్ఞానప్రియుడైన శిష్యుడు కూడా అనేక మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాలని గురుగీత చెబుతుంది. ప్రతి జ్ఞాని తన శిష్యులను ఇతర గురువుల నుండి కూడా జ్ఞానం ఆర్జించాలని ఆదేశించేవారు. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో అలానే ఆదేశించాడు. రఘువంశానికి గురువైన వశిష్ఠుడు శ్రీరాముణ్ణి విశ్వామిత్రునితో పంపమని దశరథుణ్ణి ఆదేశించాడు. వ్యాసుడు శుకుణ్ణి జనక మహారాజు వద్దకు పంపాడు. రాముడు అరణ్యంలోని ఋషులందరినీ సేవించాడు. భాగవతం 11వ స్కందంలో అవధూత 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించాడు. ఇందువలన వేరువేరు గురువుల రూపాలు, విధానాలు వేరు జాతుల పువ్వులలాగా స్థూల దృష్టికి భిన్నంగా కనిపించిన వారందరిలో ఉన్న జ్ఞానమనే తేనె ఒకటేనన్న వివేకం శిష్యులకు కలుగుతుంది. అప్పుడే సంప్రదాయ భేదాలు, తగవులు ఉండవు. అనోభద్రాహ క్రతవో యంతు విశ్వతః, ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక అన్నదే ఋషుల ప్రార్థన. ఇలా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటే మొదట ఈ సూత్రం ఎంత ప్రశస్తమైనదో తెలిసి దాని పట్ల అత్యంత శ్రద్ధ కలగాలి. తరువాత పూర్ణులైన మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగలగాలి. లేకుంటే ఆధ్యాత్మ విద్యపై ఆశతో మహనీయులమని చెప్పుకునే ప్రతి వారిని నమ్మి సేవించి అన్ని విధాల ప్రక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే మనలో ఇలాంటి సంస్కారం దృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు భాగవతంలో
అనేక మంది మహనీయుల చరిత్రలను పొందుపరిచాడు. తమిళ దేశంలో పెరియ పురాణం అనే గ్రంథంలో 63 శైవ సిద్ధుల గురించి భక్తులు చదువుతారు. అలానే ఆళ్వారులు అన్న 12 మంది మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తారు. మహనీయులు మరణానికి అతీతులు కనుక వారి చరిత్ర భక్తితో పారాయణ చేసేవారికి వారి అనుగ్రహం కూడా నేటికీ లభిస్తుంది. ఇక 7 రోజులలో మరణించనున్న పరీక్షిత్తుకు అందుకే సుఖయోగి వేరొక సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించారు. విజయానందుడనే సన్యాసి మరణించనున్న రోజులలో షిరిడీ సాయిబాబా కూడా తరిప్పుకు భాగవత పారాయణ చేయించారు. ఈ ఉత్తమ సత్యాన్ని గుర్తించగా సుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలిసిన భ్రమించి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణమనే సాటిలేని సాధనమును మనం అలక్ష్యం చేస్తున్నాం. మహాత్ముల చరిత్రలు మరియు బోధనలు శ్రద్ధతో పారాయణ చేయడం వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని శ్రీ రమణ మహర్షి కూడా చెప్పారు. వెంకయ్య స్వామి కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర వంటివి చదవమని ఒక భక్తుడితో చెప్పారు. వీరబ్రహ్మం గారు కూడా తాము దత్తావతారమని కాలజ్ఞానంలో వ్రాశారు. 2వ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి తమ గురించి శ్రీ గురుచరిత్ర గ్రంథ రూపంలో తామే ఉంటామని, అది పారాయణ చేసిన వారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము తప్పక కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు. ఇతర మతాలలో కూడా ఈ సంప్రదాయమే ఉన్నది. బైబిల్ మరియు ఖురాన్లలో ఎక్కువ భాగం ఆయా జాతులలో వెలసిన ప్రవక్తలు అనబడు మహనీయుల చరిత్రలుంటాయి. అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు. కానీ ఈనాడు వివిధ మహాత్ములను సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. కారణం కలి ప్రభావం వలన ఈ కాలంలో ఆత్మజ్ఞానం లేకని ధనము, కీర్తి మొదలగునవి ఆశించి ఎందరో గురువులుగా చెలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరించాయి. అట్టివారికి తమ వ్యక్తి ప్రాముఖ్యతే లక్ష్యం. అందుకే వారు తమ శిష్యులను ఇతర మహాత్ములను దర్శించరాదని, శిశులైన మహాత్ములు ఎలా ఉంటారో తెలిపే చరిత్ర గ్రంథాలు చదవరాదని ఆదేశిస్తున్నారు. వారి వారి పత్రికలలోనూ గ్రంథాలలోనూ వారు తప్ప దేశంలో మహాత్ములే లేనట్లు, వారి గురించే తప్ప సమకాలీకులైన ఇతర మహనీయుల గురించి ప్రచురించరు. ఇందువలన అటువంటి గురుభక్తుల మధ్య పోటీలు, పంతాలు పెరిగి సంకుచిత తత్వం నాటుకుంటున్నది. నిజమైన సద్గురువులు అలా కాక ఈనాటికి సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే ఎందరు మహనీయులు తమ భక్తులను సాయిబాబా వంటి ఇతర మహనీయుల వద్దకు పంపేవారో తెలుస్తుంది. ఆంధ్రదేశంలో మనకీనాడు ఎదురవుతున్న సంకుచిత తత్వం అందుకే మహారాష్ట్రలో అంతగా కనిపించదు. అక్కడ తమోగుణంతో కూడిన పరస్పర ద్వేషభావానికి బదులు సాత్వికమైన సమభావం కనిపిస్తున్నది. సద్గురువులందరి రూపాలలోనూ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మం మాత్రమే ఉన్నాయని గురుధ్యాన శ్లోకం తెలిపే సత్యం వారి హృదయాలకు హత్తుకున్నది. అందరి ఎడలా సమానమైన ప్రేమ, వేరువేరు సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి, సాధు సజ్జనులందరి యందు పూజ్యభావము, సర్వజీవుల హితము కోరి కృషి చేస్తుండటము, ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదలో ముఖ్యాంశాలు. అట్టి దైవీ సంపద లేకుంటే మనము చేసే యజ్ఞ, దాన, తపఃకర్మలు సరి అయిన ఫలితం ఇవ్వజాలవని భగవద్గీత చెబుతుంది. అటువంటప్పుడు శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారి చరిత్రలో ఇతర మహాత్ముల ప్రస్తావన చేయకూడదని, స్వామి సమాధి వద్ద గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వంటివి పారాయణ చేయకూడదని, వారి గురించి భజన చేయకూడదని ఇటీవల శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో కొందరు రేకెత్తించిన అభిప్రాయం ఆధ్యాత్మికంగా ఎంత దుష్టమైనదో, చరిత్ర పొడుగునా మన ప్రాచీన సంస్కృతికి ఎంత హాని చేసిందో అందరూ గమనించాలి. పరస్పర విరుద్ధమైన ఇట్టి భావాల మధ్య ఊగులాడుతున్న ఒక ఆశ్రమ నిర్వాహకునికి నీవు ఒంగోలుకు వెళ్ళు అని స్వామి స్పష్టంగా ఆదేశించారట. ఈ విషయంలో పైన వివరించిన సనాతన సిద్ధాంతాన్ని స్వామి కూడా బలపరిచారన్నమాట. అంటే ఈ గ్రంథ రచనా విధానాన్ని, ఈ ఆధ్యాత్మ సూత్రాన్ని అంగీకరించమని స్వామి ఆదేశించారన్నమాట. మొదట అందుకే విరుద్ధమైన భావాన్ని ఆమోదించి అవధూతలీల గ్రంథాన్ని అట్టి పొరపాటు రీతిన ఇతర మహాత్ముల ప్రస్తావనలు ఆ గ్రంథం నుండి తొలగించి తిరిగి వ్రాయమని పెసల సుబ్బరామయ్యను ఒక ఆశ్రమ నిర్వాహకుడు కోరి, నీకట్టి స్ఫూర్తి నిమ్మని స్వామిని ప్రార్థించాను అని చెప్పాడు. సుబ్బరామయ్య అట్టి ప్రయత్నం చేయడానికి అంగీకరించిన క్షణం నుండి అతని ఆరోగ్యం దెబ్బతిని 4 రోజులు నిద్రాహారాలు కూడా అసాధ్యమయ్యాయి.
నేను తిరిగి రాయాలని మీ సంకల్పమైతే నేటి రాత్రి నా బాధ తగ్గి నిద్ర పట్టాలి అని అతడు ప్రార్థించినా స్వామి పలకలేదు. అంతటితో సంప్రదాయానుసారం నేను ఈ గ్రంథం తిరిగి వ్రాసే పద్ధతిని స్వామి సంపూర్ణంగా ఆమోదించి దీనిని వ్యతిరేకించిన అభిప్రాయాన్ని అంగీకరించలేదని స్పష్టమైంది. అట్టి స్వామి అభిప్రాయాన్ని వేదవాక్కుగా తలచి మనం అమలు చేయకుంటే మనం స్వామి భక్తులమే కాదు, మన దురహంకారానికి, విద్యా గర్వానికి, మౌఢ్యానికి మాత్రమే దాసులమన్నమాట. మనలోని రాజసికము తామసికము అయిన ఆసురీ సంపదలకే దాసులమన్నమాట. స్వామి సన్నిధిలో మనం ఉండటం, ఆలయంలో దేవుడు, ఆలయంపై కోతులు, దీపం చుట్టూ వెలుగు, దీపం క్రింద చీకటి. ఎక్కడి నుండో వచ్చిన తేనెటీగ తామర పువ్వులోని తేనె త్రాగిపోతుంటే దాని క్రిందనే ఉండి గోధుల కప్ప పురుగుల కోసం నాలుక చాస్తుంది అన్న నానుడులు మన విషయంలో సార్థకమవుతాయి. ఇక మనం బాగుపడేదెలా? మనం ఎలా ఉన్నా స్వామి సన్నిధే మనల్ని బాగు చేస్తుంది అనుకోవడం భ్రమ. పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా అన్నదే స్వామి పద్ధతి. ఇట్టి జాగ్రత్తలతో మనకు మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధారేదాత్మనాత్మానం. అటువంటి శ్రద్ధ కలిగిన వారికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అట్టివారికి మాత్రమే ఆధ్యాత్మ రహస్యం బోధించాలని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది. సాయిబాబా కూడా నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. ఇలా శ్రద్ధతో గురువును అనుసరించగలవారు మాత్రమే పొడుగునా చెట్టు నంటి పెట్టుకొని ఉన్న మామిడికాయ వలె పండి పరమార్థం పొందుతారని, మిగిలిన వారు మధ్యలో రాలిపోయే పిందెలు మరియు పూతల్లాగా విఫలులవుతారని కూడా ఆయనే చెప్పారు. మనం ఎంతకాలం వారి సన్నిధిలో ఉన్నా ఈ సూత్రం తెలియకుంటే స్వామి నుండి కూడా మనం ఎట్టి శ్రేయస్సు పొందలేకున్నామన్నది స్పష్టమే కదా. మహాత్ములందరికీ పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో తెలిస్తే ఇతర మహాత్ముల పట్ల మనం అసహనం వహించినప్పుడు మహాత్ములకు మనపై ఎంత అసహ్యం కలుగుతుందో ఊహించుకోవచ్చు. ఈ విషయం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివితే స్పష్టంగా తెలుస్తుంది. సరి అయిన భావంతో మన సద్గురువును సేవిస్తూ ఉంటే మహాత్ములందరి ఆశీస్సులు మనకు లభిస్తాయి. మానవ జన్మ, బుద్ధి, ధర్మము, భక్తి, మహాత్ముల సాన్నిధ్యము లభించడం ఎంత కష్టమో తెలిపే స్వామి వాక్యం ఈ గ్రంథంలో చూస్తాం. ఇవన్నీ లభించినా స్వామి అభీష్టం ప్రకారం నడుచుకొనక మహాత్ములందరి పట్ల సంకుచిత బుద్ధి వహిస్తే అంతా వ్యర్థమైపోతుందని గుర్తించాలి. ఇట్టి అసద్భావమే కలి ప్రభావం. దానికి లొంగిన వారు దాని రూపాలే అవుతారు. పూర్ణులైన మహాత్ముల మధ్య ఉండే ప్రేమ వారి భక్తుల పట్ల కూడా వారికి ఉంటుంది. ఎప్పుడూ తెల్లని కోరా వస్త్రాలే ధరించే సాయి ఒకరోజు భక్తులతో మేము ఈరోజు కాషాయం ధరిస్తాం అన్నారు. కానీ వాళ్ళు సమర్పించిన కాషాయం ధరించలేదు. కొంతసేపటికి గురు గోలప్ స్వామి అనే మహాత్మునికి శిష్యుడైన మూలే శాస్త్రి వచ్చాడు. కానీ అతడు సాయి ముస్లిం అని శంకించాడు. అప్పుడు సాయి అతనికి కాషాయధారి అయిన అతని గురువు రూపంలో దర్శనమిచ్చి అతని మనస్సును సంస్కరించి అనుగ్రహించారు. గురు సిద్ధారూఢులు మొదలైన మహాత్ముల శిష్యులు షిరిడీ వచ్చినప్పుడు భక్తులందరికీ సాయి పండ్లు పంచి ఆ భక్తుని చూసి ఇతడు ఒక గొప్ప మహాత్ముని దర్బారుకు చెందినవాడు అన్నారు. ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.